మణిగారు ఎక్కడ ఉన్నారు? గోడౌన్ పారు ఇప్పుడు పో అண்ணా வந்துட்டான் வச்சுண்டாடா. కలిసి ఏం జరుగుతుందో ఏమో. నేనైతే నీకు చూసించిన నా గురించి నువ్వు మంచిగా చెప్పాలి. నమస్కారం సార్, నేనే సాంబాని. సాంబా అంటే చాలా పెద్ద పెద్ద పిల్లకాయ అనుకున్నాను. నువ్వు చాలా చిన్న పిల్లకాయవే. నా తంబిని కొట్టినావంట. ఎంత ధైర్యం పెరిందా కొడతావు? సార్, నాది స్టేటు కాదు, ఈ భాష కాదు, ఈ ఊరు కాదు. ఏదో బ్రతుకు తీరు కోసం ఇక్కడికి వచ్చాను సార్. పాపం అమ్మాయి అంటారా, తను చదువుకుంటానంటే నా ఇంట్లో ఆశ్రమం ఇచ్చాను సార్. నా వల్ల అమ్మాయికి ఏం కాకూడదు. తప్పు చేసిన మీ తమ్ముడిని కొట్టడం నేను చేసిన తప్పైతే నన్ను మన్నించండి సార్. மன்னிச்ச வந்துவா இந்த மணிக்கிட்ட மன்னிப்பெல்லாம் கிடையாது. ஏண்டா என்ன திமிரு இருந்தா చెప్తున్నాగా తప్పైపోయిందని. ఏం డిస్కషన్ ఏంటి ఇక్కడ? సంధ్య రానువో పోదినే అన్న పిలుస్తుంది పో. என்ன கிண்டலா? బీపీ తెప్పించకు నాకు, బీపీ తెప్పించకు నాకు. పెద్దోడు అని గౌరవిస్తాను ఇంతక్కడి నుంచి. ఓపిక తక్కువ నాకు, ఓపిక తక్కువ. రానువో నువ్వేంట్రా ఇక్కడ? నాకేం తెలియదన్నా, ఒక్క దెబ్బ కొంచెం చచ్చిపోతున్నా. తీసుకుపోన్నా, జాగ్రత్తగా తొలగిపోన్నా. చిలక్కు చెప్పినట్టు చెప్పినా ఇట్లే సచ్చిండా బతికిండా. బాధపడుతుంటే వేల లీటర్లు నాశనం చేస్తున్నారు కదరా. రౌడీవా నువ్వు? రౌడీవా నువ్వు? నీది కాదురా రౌడీజం. నీ ప్లేస్కి వచ్చి నిన్ను కొట్టాను చూడు, ఇదిరా రౌడీజం. ఒక్కటి గుర్తుంచుకో, నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతావు, నీరుతో పెట్టుకుంటే మునిగిపోతావు, ఈ సాంబాతో పెట్టుకుంటే చచ్చిపోతావు, చచ్చిపోతావు. సాంబా ఏ సాంబా, సాంబా ఏ సాంబా, సాంబా ఏ సాంబా. అయ్యయ్యో, మందు పోసి పెంచిన పోరలందరూ కోమాలకు పోయిరి. అయ్యో, మందు మొత్తం సర్వనాశనం అయిపోయా. మనన్నా మనన్నా మనే ఏరా మనే,
కోమాలకు పోయినవా చెప్తే ఇంట్లో మొన్నటిదాకా మెట్రోల్ మనీ అంటుండే బ్రాండీ అమ్ముకొని బతికేటోడివి ఇప్పుడు షీషా పెంకలు అమ్ముకొని బతకాలి నీకెందుకురా కోమాలకు పోయినోడి బంగారం అన్నా ఆడన్ని కొట్టినా నువ్వు కోమాలకు పోలేదు అనే ఆనా నువ్వు పైలవానా ఏం బాడీ ఆడా అనేది అన్న ఆడి ఇంకోసారి నిన్ను కొట్టినా నీకేం కాదన్నా ఎవరిని చూసి ఈ పిల్లకాయకి ఇంత ధైర్యం? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.